చెప్పాలి. అరిటాకు విస్తర దగ్గర వేసుకుంటాం, ఎటువైపు చివర ఉండేటట్లుగా వేసుకోవాలి. దానికి మళ్ళీ వేరే ధర్మశాస్త్రం. ఎడం వైపుకు చివర భాగం వచ్చేటట్లుగా వేసుకోవాలి. అగ్రమును ఛేదించేసినా, ఆ వెనకాల బొడ్డు తీసేసినా అది పనికిరాదు. మళ్ళీని ఇక్కడి నుంచి చెప్పుకొచ్చారు శాస్త్రంలో. ఎదరికైనా వేసుకోవాలి, లేదా ఈ ఎడం వైపుకైనా వేసుకోవాలి. ఏమిటి దాని తాత్పర్యము అనని అంటే, శాస్త్రంలో ఒక చోట వీడు ఎటు కూర్చుంటే అదే తూర్పు అనుంది. మామూలుగా నియమాలు ఉన్నాయి. ఆయుష్యం ప్రాంగ్ముఖో భుంక్తే అని తూర్పుగా తిరిగి భోజనం చెయ్యాలి. చేస్తే అరిటాకు ఎడం పక్కకు వస్తే ఇప్పుడు ఏ అగ్రమైంది? ఉత్తరాగ్రమైంది. దక్షిణాగ్రంగా వేసుకుంటే పనికిరాదు. అదో అందులో చెబుతాడు, దక్షిణాగ్రాంతర్భానాస్తీర్య అని. పితృకర్మలలో పితృదేవతలకు పిండాలని ప్రదానం చేసేటప్పుడు వేయవలసింది దక్షిణ దిక్కు. దక్షిణాదిక్కు పితరులది కనుక. సరే, అలా వేసుకునేటప్పుడు ఒకడు అయితే ఆయుష్యం ప్రాంగముఖో భుంక్తే కుదురుతుంది చక్కగానం. మరి 100 మంది భోజనాలకు వచ్చారు, ఎక్కడ అందరినీ తూర్పుగా కూర్చోబెట్టడం అంటే అయ్యే పనే. ఇదే విధంగా శిష్యులు 50 మంది ఉన్నారు. వాళ్ళు ఎటు కూర్చోవాలి అంటే ఉత్తరముఖంగా కూర్చోవాలి, తూర్పుముఖంగా గురువు కూర్చోవాలి, లేదా ఉత్తరముఖంగా గురువు కూర్చోవాలి, తూర్పుముఖంగా కుర్రాళ్ళు కూర్చోవాలి అని ఉన్నది. 50 మంది శిష్యులు. వీడిగా ఈ మూల నుంచి ఆ మూలకు 50 మంది కూర్చుంటే ఆ చివరివాడు ఏం చెబుతున్నాడో వీడికి వినపడుతుందా, వీడేం చెబుతున్నాడో వాడికి వినపడుతుందా? అక్కడ దింగనీయం లేదు, చక్కగా చుట్టూ కూర్చోండి అన్నారు. చుట్టూ కూడా కాదు, ఇక్కడ వరకు కనపడేటట్టుగా గురువు ముఖం చూస్తూ అధ్యయనం చేయాలి. అట్లాగే భోజనాలకు 10 మంది ఎక్కువ వచ్చినప్పుడు ఈ దింగ నిర్ణయం లేదు, ఇటు పట్టే అటు కూర్చోవచ్చు. అప్పుడు వాడు ఎటు కూర్చుంటే అదే తూర్పు కింద లెక్కడం. ఆ తూర్పు కింద లెక్కెట్టినప్పుడు నేను కూర్చున్నది దక్షిణమైనా తూర్పే అయితే ఇదే తూర్పు అనుకున్నప్పుడు ఉత్తరం ఇదే అవుతుంది కనుక ఎడం పక్కకి అగ్రం వచ్చేటట్టుగా వేసుకోవాలి, కుడి పక్కకు వచ్చేటట్లుగా వేసుకోకూడదు. అలాగే ఎదరికి వేసుకోవాలి తప్పిస్తే తన వైపు వచ్చేటట్టుగా వేసుకోకూడదు అగ్రము అని. ఇట్లా వాటికి నియమములను కూడా చెప్పింది ఏనంటే ఆ ప్రణాళిక